అబ్బా సిరి పొరలు పొరలు చిమ్చేసుకొని ఇందులో నెయ్యి వేసుకొని బెల్లం వేసుకొని తింటే ఉంటుంది సిరి. కండరాలు తీసుకొచ్చి పగలగొట్టమన్నా కూడా పగలు కొడతారు. గుజ్జు గుజ్జు ఈ గుజ్జు ఇంత చక్కగా ఇంకా నేను కొంచెం డ్రైగా చేసా కుర్మలాగా తినాలని. అదేనా కావాలంటే ఇంకొక గ్లాస్ నీళ్ళు కూడా పోసుకోవచ్చు జనాభా ఎక్కువ ఉంటే. ఫ్రెండ్స్ తిన్నాం చూడండి మటన్ కర్రీ ఎంత బాగా చేశాను. జ్యూసీగా యమ్మీగా ఎంత బాగుందనండి కూర. కావాలంటే మీరు నేను 2 గ్లాసులు పోస్తాను, ఇంకో గ్లాస్ అయినా పోసుకోండి. కొంచెం కుర్మలాగా తినాలని నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఏం సిరి లాగిస్తున్నావా? చపాతీ ఉంది టేస్ట్ మామూలుగా లేదు. నిజంగా మా ఇంట్లో చపాతీ అని నేను చెప్పట్లేదు, మా మమ్మీ చేసినాను కాదు. అవును నిజంగా ఈ చపాతీలు నాకు చాలా బాగా. నాకు బోర్ కొట్టిందంటే చపాతీ చేయవే అంట, ఎందుకంటే అది వర్ణం కలర్ లో అంత బాగుంటదండి. టేస్ట్ బాగుంటది. అసలు బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, మనుషులు వీక్ గా ఉండరు. బోన్స్ నిజంగా వీక్ గా ఉంటాయి. ఒక 3 months మీరు 1 month తిని చూడండి మీ బోన్స్ ఎంత దృఢంగా తయారవుతాయో. బోన్స్ అనేది ఎప్పుడు వీక్ గా ఉన్నా కూడా అది లైఫ్ లాంగ్ ఉండిద్దని అనుకోవడం పొరపాటమా. దాన్ని మనం మళ్ళీ మంచిగా చేసుకోవచ్చు, దృఢంగా చేసుకోవచ్చు. అంటే ఇట్లాంటి పిండి, ఇట్లాంటి చపాతీ పౌడర్లు, రాగి సంగటి పౌడర్, దోశ ఇడ్లీ పౌడర్, ఇవన్నీ చిరుధాన్యాలతో చేసినాయి కదా. 14 రకాల చిరుధాన్యాలు అంటే అది మామూలు విషయమా? ఈ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ కూడా గుజ్జమా, హెల్త్ కి ఎంత మంచిది. డైట్ లో ఉన్న వాళ్ళు కానీ, వర్కౌట్లు చేసేవాళ్ళు, జిమ్ములకి వెళ్ళే వాళ్ళు కుకింగ్ కూడా చేసుకోవచ్చు అండి. కుక్కర్లో పెట్టి వాళ్ళ జిమ్ముల్లో ఈ పేస్ట్ కలుపుకొని వేసుకొని శుభ్రంగా చేసుకొని తినొచ్చు. ఇంత బాగుంది. మటన్ మసాలా వేసండి. అవును మటన్ మసాలా వేసా. గ్రేవీ కూడా చాలా. డ్రై ఫ్రూట్ మసాలా పౌడర్ ఇలా డబ్బాల్లో వస్తాయండి మీకు. పౌడర్లు తప్ప మిగతా పేస్ట్లు పచ్చళ్ళని డబ్బాలు. గ్రేవీ కావాలనుకుంటే ఈ పేస్ట్ కొనుక్కోండి. అది ఇది బయట అయినా ఉంటది, ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 3 నెలలు బయట అయినా పెట్టుకోవచ్చు. అలానే ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత బయట పెట్టకూడదు. 3 నెలలు 4 నెలలు 5 నెలలు అయినా ఉంటదండి అది. కానీ తడి తగలకుండా చూసుకోవాలా. ఫ్రిడ్జ్ లో పెట్టి బయట పెట్టి మర్చిపోతే బూజు వస్తుంది. చెమ్మ ఉంటుంది కదా, చెమ్మ వల్ల పాడవుతాయి. అది పచ్చళ్ళకి, డ్రై ఫ్రూట్ లడ్డూలకి, డ్రై ఫ్రూట్ మసాలాకి, అల్లం వెల్లిపాయ పెంచుకు అన్నిటికీ డబ్బాలు ఇస్తున్నాం మనం. డబ్బా చూడండి కర్రీ ఎంత బాగుందో. చపాతీలన్నీ అయిపోయినాయి. ఒక తింటాం ఒకటే లేటు. వర్ణం కలర్ లో చపాతీ తింటున్నప్పుడు దండం పెట్టాలండి, అంత టేస్ట్ ఉంటుంది. నేను బాగా నచ్చిన మా దగ్గర ఒక ప్రోడక్ట్ బాగా నా మనసుకు కూడా నచ్చింది అని అంటే ఆ చపాతీ పిండి. నాకు బోరు పెడితే చపాతీ చేయవే అంటాను. నేను అంత ఇష్టం నాకు ఆ చపాతీ అంటే. చూసావా ఇదిగో చపాతీలు ఇలా పొరలు పొరలు వస్తున్నాయి చూడు. ఓకేనా? ఇదిగో ఇప్పుడు దీని అంతా చూసిద్ది సిరి. చాలా చూడండి మటన్ కర్రీ దగ్గరకు చూపించు ఎంత బాగుందో చూడండి. జ్యూసీగా రెడ్గా ఆయిల్ అంతా పైకి వచ్చేసి చిక్కగా రెస్టారెంట్లో కర్రీ ఎలా ఉంటుందో అలా ఉంది. చక్కగా మీకు ఇలా చేసుకుంటారండి. చపాతీ, పూరి, పొరోటా, పలావు దేంట్లోకైనా సరే మనకి ఈ డ్రై ఫ్రూట్ మసాలా పేస్టు, ఈ అమ్మ కూరకారం పట్టం, మటన్ మసాలా పట్టం చాలా మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. ఎన్ని రోజులు ఉంటుందో మటన్ మసాలా అయితే. 1 kg పెట్టుకుంటే మీకు దగ్గర 3 నెలల పైనే పనిచేసింది మీరు వండుకునేదాన్ని బట్టి. మటన్ ఏ రోజు వండుకోం కదండి. కానీ మటన్కి మటను, చికెన్కి చికెన్, దేనికి సరిపడా దానికి పౌడర్స్ అనేది మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా? హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి చపాతీ పిండి నేను చక్కగా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇది చూడండి మటన్, 1 kg మటన్ అండి. బోన్లు కూడా వేయించాను, ఎందుకంటే మా శిరీషకి చాలా ఇష్టం బోన్స్ అంటే. అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు బోన్స్ కూడా వేయించాను. మటను చక్కగా కుర్మాలా చేసేసి చపాతీ చేస్తున్నాను. దీని కాంబినేషను నేను అమ్మ ప్రోడక్ట్లు వాడానండి. ఇది చిరుధాన్యాల పౌడర్లు. మీకు 7 రకాల పప్పు దినుసులతో చేసిన ఇది చపాతీ పిండి. గోధుమలు ఇవన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చి చాలా మంచిగా చేసిన పౌడర్. ఇది 14 రకాల పప్పు దినుసులతో చేసిన. ఇది దోశ, ఇడ్లీ వేసుకోవచ్చు. ఇది మీకు సంగటి పౌడర్, అది మీకు ఉప్మా రవ్వ. ఇది పచ్చళ్ళు కారం అండి, పచ్చళ్ళలో వేసుకోవచ్చు. ఎక్కువ హాట్ కావాలనుకున్నా కూడా ఇది వాడచ్చు. ఇది అమ్మ కూర కారం. దీనికి వ్యత్యాసం ఏంటంటే ఇది ప్యూర్ కాశ్మీరీ మిరపకాయలతో చేసిన కారం. ఇందులో ఈ అమ్మ కూర కారం, ఇందులో మీకు జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు, గుంటూరు మిరపకాయలు, వల్లారి మిరపకాయలు, కాశ్మీరీ మిరపకాయలు ఇవన్నీ కలిపి ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చేసి నా ప్రేమంతా పెట్టి చేసిన ఇది ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ మేము స్టార్ట్ చేసిన తర్వాత ఈ 60 ప్రోడక్ట్లు పైనే దాటిపోయినాయి. ఇది అంత మంచి కారం. వెజ్ కర్రీస్లోకి, నాన్ వెజ్ కర్రీస్లోకి ఎందులో వేసుకున్నా సరే ఇళ్ళంతా గుమాయిస్తుంది, టేస్టీగా ఉంటుంది.
జ్వరం పడ్డ వాళ్ళకి కూడా ముద్ద నోట్లోకి వెళ్ళింది. అంత మంచి టేస్ట్, అంత స్మెల్. ఒకసారి బుక్ చేసుకున్న వాళ్ళు తిరగా మా దగ్గర ఆర్డర్ పెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఈ విషయంలో. ఇవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. హోమ్ మేడ్ పసుపు, అలాగే మటన్ మసాలా, డ్రై ఫ్రూట్ మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇవి కాకుండా మా దగ్గర చికెన్ మసాలా, ఎగ్ మసాలా, ఫిష్ పులుసు మసాలా, ఫిష్ ఇగురు, ఫిష్ ఫ్రై, పన్నీరు, ఇవా మీకు ఇంకా అన్ని రకాల గరం మసాలా పౌడర్లు ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇక కారపొడికి వస్తే మునగాకు కారం, కరివేపాకు కారం, అవిసె కారపొడి, నువ్వుల కారపొడి, పుట్నాల పొడి, నల్ల కారపొడి, ఇవన్నీ ఉన్నాయి. పులిహోర కారపొడి, పులిహోర కారం, పులిహోర అంటే మనం అప్పటికప్పుడు చేసుకోవాలంటే పులిహోర మన గొళ్ళలో ప్రసాదాలు పెట్టేటప్పుడు చేస్తారు కదా, ఆ కారపొడి. ఇవన్నీ మా దగ్గర కారపొడి కాదు, అది మామూలుగా కారం అంతే. పులిహోరలో మనం నిమ్మకాయ పిండేసుకొని చింతపండు చేసేసుకొని ఈ కారం కలిపేసుకుంటే సేమ్ గుళ్ళో చేసిన ప్రసాదంలా ఉంటుంది పులిహోర పౌడర్. అది మా దగ్గర ఉంది. ఇన్ని రకాలు మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఇక మీకు డ్రై ఫ్రూట్ లడ్డూలు ఉన్నాయి చూడండి. ఇది డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్, 1 కేజీకి ఒక 4 స్పూన్లు. మీ టేస్ట్కి మీకు ఎంతమంది ఉన్నారు తినేవాళ్ళు దాన్ని బట్టి గుజ్జు అనేది మనం యాడ్ చేసుకోవాలా. ఇది ఈ డ్రై ఫ్రూట్లో మనం ఏం వేసాము, జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చపప్పు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు, కొబ్బరి, పల్లీలు, గసగసాలు, ఇవన్నీ కలిపి చేసిన పేస్ట్. రెస్టారెంట్లో మనం తీసుకొచ్చినప్పుడు ఒక గుజ్జు చిక్కగా కమ్మగా చూడటానికి భలే ఉందంటారు చూడండి, ఆ టైప్ గుజ్జు. ఏ రెస్టారెంట్కి వెళ్ళకోకుండా 100 మంది చుట్టాలు వచ్చినా, ఎంతమంది వచ్చినా సరే చిటికేసి మరి మిక్సీ జోలికి వెళ్ళకుండా చేసే వంటలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఈ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇలా డబ్బాతో ఇచ్చేస్తాం. డ్రై ఫ్రూట్ మసాలా కూడా డబ్బాతో ఇచ్చేస్తాం మీకు. ఓన్లీ పౌడర్ మాత్రమే డబ్బాలు లేవు. వెజ్ పికిల్స్కి, నాన్ వెజ్ పికిల్స్కి మా దగ్గర డబ్బాలు ఉన్నాయి. డ్రై ఫ్రూట్కి కూడా డబ్బాలే ఇస్తున్నాం మేము. ఓకేనా? ఇది చూడండి, ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇక్కడ మాకు అన్ని అల్లం తోటలు కదండి, అందుకని ఈ పేస్ట్ అనేది కిచెన్కి చాలా అవసరం అని చెప్పేసి మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెడుతున్నాము. మీ దగ్గర 3 నెలలు పెట్టుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ కూడా డబ్బా కూడా ఇస్తున్నాం. మీరు ఎక్కడ విడిగా బయట పెట్టుకొని దాన్ని పాడు చేస్తారని చెప్పేసి మీకు 3 నెలలు ఇది ఉంటుంది, ఇది 3 నెలలు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సేమ్ కలర్ సేమ్ యాసిటీస్ ఉంటుంది. బయట పెట్టినా కూడా కలర్ ఏం షేడ్ అవ్వదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయట పెట్టుకోకూడదు. ఫ్రిడ్జ్లో ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది కదా, అలాంటప్పుడు బయట లోపల పెట్టుకుంటే ఇది బూజు వచ్చింది. ఒకసారి ఫ్రిడ్జ్లో పెడితే చమ్మ వచ్చింది, అది మళ్ళీ బయట పెడితే పాడైపోయింది. అలా పెట్టుకోకుండా అయితే ఫ్రిడ్జ్లో లేకపోతే బయట పెట్టినా కూడా ఉంటుంది అనమాట. మీకు ఈ చపాతీ పిండి నేను కలిపి పెట్టుకున్నానండి. కలిపి ఎందుకు పెట్టుకున్నాను అంటే స్నానం చేసి వచ్చేటప్పటికి నానితే బాగుంటుంది. నానకపోయినా ఆన్ ది స్పాట్లో కూడా మీరు చపాతీ చేసుకోవచ్చు. బోన్స్ ఎవరికైతే వీక్గా ఉంటాయో, దృఢంగా ఉండాలనుకుంటారో వాళ్ళకి ఈ చపాతీ పిండి అనేది చాలా ఉపయోగకరం అండి. ఇప్పుడు 40 తర్వాత ఒక్కొక్కరికి చిన్న ఏజ్లోనే బోన్స్ వీక్గా ఉంటాయి, ఒక్కొక్కరికి పెద్దవాళ్ళు అయినా సరే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ముసలామ్మతో ఎవరైనా తినొచ్చు. ఎన్ని రకాల చిరుధాన్యాలు వేసాను, ఇవన్నీ మీ బోన్స్కి చాలా ఉపయోగం. ఏజ్ పెరిగే కొద్దీ మనం తినే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఈ అవిసె కారపొడి, నువ్వుల కారపొడి, ఈ మీకు మునగాకు కారం, ఇవన్నీ బోన్స్ దృఢత్వం. కానీ షుగర్లు, బీపీలు ఉన్న వాళ్ళు, వైట్ రైస్ తినకూడదు అనే వాళ్ళకి ఈ సంగటి పౌడర్, ఇడ్లీ పిండి, దోశ పిండి, సంగటి పౌడర్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తినేసి ఈ నువ్వుల కారపొడి, ఈ మునగాకు కారపొడి దోశ మీద కానీ వేడి అన్నంలో, అంత అన్నంలో కాకుండా ఇంత అన్నంలో ఫస్ట్ 2 ముద్దల్లో అంత తినేస్తే రోజు హెల్తీ ఫుడ్ తిని మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఒక ఆలోచనతోటి చిన్నప్పటి నుంచి మేము తిని మా అనుభవంతో చేసిన కారాలు కానీ, చిరుధాన్యాల పౌడర్లు కానీ, ఈ గరం మసాలా పౌడర్లు కానీ, ఇవన్నీ కూడా అండి హోమ్ మేడ్గా నా చేత్తో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో ఏ కుకింగ్ మాస్టర్ లేకుండా చేసిన ప్రోడక్ట్ ఇవన్నీ. చక్కగా నచ్చితే ఒక్క డ్రై ఫ్రూట్ తినండి రోజు. ఒక రోజుకి కావాల్సిన శక్తి. ఒక 2 నెలలు మీరు చపాతీ పిండి కానీ, రాగి సంగటి కానీ, ఉప్మా రవ్వ కానీ ఇవన్నీ తిన్నారంటే మీకు తెలియకుండానే ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తిన్నారా, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ తిన్నారా, ఇవన్నీ చాలా శక్తివంతమైన ఫుడ్. మీరు దృఢంగా ఉండటానికి 100 రకాల ఫుడ్లు ఒక రోజులో మీ కడుపులోకి వెళ్ళడం వల్ల మీరు తీసుకొని ఆహారం పుష్పారం తీసుకుంటే అది మాకు హ్యాపీ. ఎవరు వీక్గా ఉండరు, ఎవరు స్ట్రాంగ్గా లేకుండా, ఎవరు బలహీనంగా ఉండరు. అన్ని విధాలా 100% పక్కా శక్తిగా ఉంటే డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ అయితేనేమైంది, చిరుధాన్యాల పౌడర్లు అయితేనేమైంది, నచ్చితే మీరు బుక్ చేసుకుంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. 10 మందికి ఉపాధి కలిగిస్తాం. మేము బతుకుతూ మీ అందరికి ఇది రీచ్ అవ్వాలనేది నా కాన్సెప్ట్. ఇది మీరు చేసుకోలేకపోతే చాలా నీట్గా ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చేసి మంచి ప్రోడక్ట్లే మీకు అందిస్తున్నాం. మీ డోర్ కొట్టి మీ ఇంటికి వచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ నాది. ఈ పిండి అయితే ఇలా కలిపి పెట్టుకున్నాను చూడండి. ఈ కలిపి పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని చపాతీ చేసుకోవాలా. దీనికి ముందు మన పిల్లలు కానీ మనం కానీ ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా అద్భుతంగా వంట చేసుకోగలిగిన అమ్మ కూరగారం, పసుపు పొడి, మీకు అల్లం వెల్లిపాయ పేస్ట్, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ ఈ మటన్లోకి నేను యూజ్ చేస్తున్నా. మీకు నచ్చితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నార్మల్ కాల్ పనిచేయదు. మా పెద్దమ్మాయి కాల్స్ అన్ని చూస్తుంది. మీరు ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. కొరియర్ బాయ్ మీ అడ్రస్ సరిగా లేక ఎప్పుడైనా రిటర్న్స్ వస్తే మళ్ళీ మేము తిరగా పంపిస్తాం తప్ప మా దగ్గర నుంచి ఈ రోజు కొరియర్స్ మీరు ఆర్డర్ పెట్టి ఈ రోజే మేము పంపిస్తాము. ఎప్పుడైనా శని ఆదివారాలు అప్పుడు, హాలిడేస్ వస్తే, ఫెస్టివల్స్ అప్పుడు, అలాంటప్పుడు 1-2 రోజులు తప్ప మా దగ్గర ప్రోడక్ట్లు ఎప్పుడు రెడీగా ఉంటే మేము ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాము. మాకు దీని గురించి ఒక ఆలోచన ఎంతైతే ఉందో దాని ప్రకారమే మేము ఫర్దర్గా ఇన్ని కేజీలు వెళ్తేనే మనం ఎంత పెట్టుకోవాలనేది ఫ్రెష్గా మీకు అందిస్తున్నాం. మేము ఎన్నెన్నో కేజీలు, మేము 100 కేజీలు పెట్టినా మాకు 2-3 రోజులు అయిపోతుంది. ఆ విధంగా మీ ప్రోడక్ట్లు అందజేస్తున్నాము. స్టాక్ అనేది మా దగ్గర ఎప్పుడు ఉండదు. మీకు ఎప్పటికప్పుడు రీల్స్ పెడుతున్నాను చూసుకోండి. అదే మీకు ఏ రోజుకి ఆ రోజు పెడుతున్నాను. మటన్ పికిల్, చికెన్ పికిల్, వెజ్, అసలు గోంగూర పికిల్ అన్నీ తీసుకురావడం మీకు ఇన్స్టాలో పోస్ట్, యూట్యూబ్ షాప్ లో కూడా. ఓకేనా? ఇది ఫ్రై చేసి మీకు చక్కగా కూర చేసేస్తాను కుక్కర్లో. ఇది మల్టీగ్రెయిన్ చపాతీ పిండి. ఇది బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలన్నా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏస్తో సంబంధం లేకుండా ఇది పెట్టచ్చు. షుగర్లు, బీపీలు ఉన్నట్లు వైట్ రైస్ తినకూడదంటే చక్కగా ఇది చేసుకొని ఇది తినొచ్చు. ఇది తినడం వల్ల మన బోన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఒకవేళ ఎవరైనా బాగా మోకాళ్ళ చిప్పలు, బోన్స్ ఇవన్నీ నొప్పులుగా ఎక్కువ బాధపడుతున్నట్టయితే
డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి తినండి, చపాతీ పిండి కంటిన్యూగా తినండి, అలాగే మీకు రాగి సంగటి ఇవన్నీ కూడా ఒక్కొక్క పూట ఒక్కొక్కలా తింటే మీరు ఖచ్చితంగా 1 month 2 months కల్లా మీ బోన్స్ కూడా దృఢంగా అవుతాయి. అసలు మనుషులు చాలా శక్తిగా ఉంటారు, ఫేస్ కూడా యాక్టివ్ ఉంటుంది. టోటల్ 7 ఐటమ్స్ తో చేసి. అవును, గోధుమలు, రాగులు, జొన్నలు, మొక్కజొన్నలు, అవును, అలసందలు, అవును, ఓట్స్, శనగలు, అవును, ఇవన్నీ వేసి చేసాం కాబట్టి ఈ చిరుధాన్యాలు మన బాడీకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుందండి. మీరు ఒకవేళ తినాలనుకుంటే చక్కగా ఒక పూట మీరు మా దగ్గర దోశ ఇడ్లీ పౌడర్ కూడా ఉంది, అదేంటి 14 పప్పు దినుసులతో చేసింది, చక్కగా అది కూడా మీరు హ్యాపీగా తినొచ్చు. ఒక పూట ఇడ్లీ వేసుకోవచ్చు, ఒక పూట దోశ వేసుకోవచ్చు. ఇది చపాతీ పిండి. ఇలా మీరు ఇంకా వైట్ రైస్ మానేయాలి అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ తినేసి హ్యాపీగా ఇంట్లో మీ ఆరోగ్యాన్ని మీరే జాగ్రత్త చేసుకోవచ్చండి. చూడండి పిండి, ఈ పిండి చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు చపాతీ చేసుకొని ఒకసారి తిని చూడండి. నేను అన్నాను కాదు, నేను ఎంతో నమ్మకం ఉంటేనేనండి మీకు సలహా ఇస్తాను. నేను తిన్నాను కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఇది 1/2 teaspoon వరకు వేసానండి 1 kgకి. ఓకేనా? ఇది మొత్తం ఇలా కలుపుకొని పిండికి వాటరు కొంచెం కొంచెంగా కలుపుకోండి. నాకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందాజాగా ఎక్కువ పోసేసుకుంటున్నా, కానీ మీరు అలా పోసుకోవద్దు. ఈ పిండి పలచగా చేసుకోకూడదు, అలానే మరీ గట్టిగా కాదు, మీడియంగా చేసుకొని చపాతీ మన చపాతీ పిండికి ఎలా కలుపుతాం అంతేనండి, వేరే ప్రాసెస్ ఏమీ కాదు. ఓకేనా? ఈ పిండి చాలా మంచిదమ్మా. అసలు కాలుస్తున్నప్పుడు ఇంట్లో టేస్ట్ బాగుంటుంది, వర్ణం కలర్లో ఉంటుంది. ఒరిజినల్ గోధుమలు కదా, ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చేసి మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదండి. బస్తాలు తీపిస్తున్నాను, అది తీసుకొచ్చేది కూడా ఫస్ట్ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నాను. ఇది ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకునే వాళ్ళు వేసుకుంటారమ్మా. నేనైతే ఇవేమి వేయలా. బాగా పిల్లలు బలహీనంగా ఉంటారు కదా, వంగిపోయి ఉంటారమ్మా. బాడీ చూసావు, కొంతమంది వంగిపోయి ఉంటారు. అలా ఉంటే వాళ్ళు చాలా బోన్స్ దృఢంగా లేరని అర్థం. అదేనా? వీక్గా ఉండే పిల్లలకు కానీ ముసగా ఎవరికైనా సరే ఇది హ్యాపీగా తినేసేయచ్చండి. మా దగ్గర రాగి సంగటి పౌడరు, చపాతీ పిండి, దోశ ఇడ్లీ పిండి, ఉప్మా రవ్వ ఇవన్నీ ఉన్నాయి. చిరుధాన్యాల పౌడరు, మునగాకు కారం, అవిసె కారపొడి, నల్ల కారపొడి, పుట్నాల పొడి, తర్వాత ఉసిరికాయ కారపొడి, నువ్వుల కారపొడి, ఇవన్నీ కూడాను ఫస్ట్ ముద్దలో 1-2 ముద్దల్లో 1 స్పూన్ వేసుకొని తినొచ్చు. లేదు అని అనుకుంటే ఈ మల్టీగ్రెయిన్ దోశ ఇడ్లీ పౌడర్ ఉంది కదా, దాని మీద ఇడ్లీ చేసుకుని ఒక రోజు, దోశ చేసుకుని ఒక రోజు హ్యాపీగా మీరు అలా కూడా తినొచ్చు. అవన్నీ కారపొళ్ళు మనకి బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి మంచిదండి, ఒంట్లో బోన్స్ దృఢత్వాన్ని ఇచ్చిద్ది. మునగాకు, అవిసె కారపొడి 100 రకాలుగా మేలు చేసిద్ది. ఇవన్నీ చాలా మంచిది మీకు. అయిపోయిందా సిరి? దీన్ని మనం నానిన తర్వాత బాగా ముద్దని బాగా ఇచ్చేయాలి. గాలిపోకుండా ఇలా పెట్టుకోవాలి. గాలిపోయింది అనుకో పైన ఈ పిండి పైన చక్కగా వస్తుంది. గాలిపోకుండా ఇలా పెట్టుకోవాలి. వెంటనే చేసేసుకోవచ్చు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు, స్నానం చేసేటప్పటికి ఇది నానిద్ది. అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. పూరి, చపాతి, పుల్కా, పూర్ణాలు, బొబ్బట్లు అన్ని చేసుకోవచ్చు. చిటికేసి వంట చేయొచ్చండి. చూడండి, సింపుల్ గా ఆయిల్ వేసుకున్నాం కదా, నేను దగ్గర 100 గ్రాములకి కొంచెం తక్కువగా వేసాను ఆయిల్. మీరు ఇంకా తక్కువ తినే వాళ్ళకి తక్కువ వేసుకోండి. మటన్లోకి కొంచెం మసాలాలన్నీ ఎక్కువ పడతాయి కాబట్టి కొంచెం ఎక్కువ వేయాలని చెప్పి నేను ఎక్కువ వేసాను. చూడండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ మీకు ఒక 2 స్పూన్లు అండి. మనం మనుషులు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మనం ఎక్కువ ఏదైనా వేసుకోవచ్చు ఏమో, కానీ అల్లం వెల్లిపాయ పేస్ట్ మరీ ఎక్కువ వేసినా బాగోదు, పచ్చివాసన వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనం చూడండి ఇలా కలుపుకొని చక్కగా కలుపుకొని ఈ గ్యాప్లో ఉల్లిపాయలు అనేది సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అంటే ఇది కుక్కర్లో మొత్తం కలిపి కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది కదా, కొంచెం పచ్చివాసన రాకుండా ఉండడం కోసం లైట్గా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. మామూలుగా అయితే నేను ఇంట్లో మొత్తం కలిపేసి పెట్టేస్తాను, కానీ ఇలా కూడా చేసుకోవచ్చు. మీకు 2 విధాలా చూపిస్తున్నాను. అంటే ఇలా కలిపి మొత్తం కలిపి నిన్న కూడా ఒక వీడియో పెట్టాను, అందులో డైరెక్ట్ కలిపి పెట్టేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ అదంతా. కానీ ఈ రోజు దాంట్లో మాత్రం ఖచ్చితంగా నేను ఫ్రై చేసి కూడా పెడుతున్నాను. అంటే కొంతమంది ఇలా ఇష్టపడతారు, కొంతమంది అలా కూడా ఇష్టపడతారు. ఎలా చేసినా కూడా స్మెల్ అనేది రాదు, అది గుర్తుపెట్టుకోండి. సరేనా? పచ్చివాసన రాదు, స్మెల్ రాదు. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ మీరు 3 నెలలు చక్కగా వాడుకోవచ్చండి. ఎవరైనా చుట్టాలు వస్తే మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోకుండా పిల్లల్ని కిచెన్లో పంపించినా సరే కుక్కర్లో అన్ని కలిపి అమ్మ ప్రోడక్ట్లు ఉన్నాయి, ఎళ్ళి మటన్ అయితే మటన్, చికెన్ అయితే చికెన్ అన్ని వేసేసి ఈ డ్రై ఫ్రూట్ మసాలా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి శుభ్రంగా కలుపుకొని చిటికేసి మరి వంటలు చేయొచ్చండి. ఇక్కడ టైం ఎంత సేవ్ అవుతుంది అంటే ఎంప్లాయీస్కి పొద్దున్న ఎంత స్పీడ్గా వెళ్ళిపోతారు. ఒక్కోసారి మటన్ తీసుకొచ్చినా సాయంత్రం వచ్చి చేసుకుందాంలే అని అనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళకి అల్లం వెల్లిపాయ పేస్ట్, ఈ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్
ఇవన్నీ మనకి ఇంట్లో ఉంటే ఈజీగా అయిపోతుంది. అసలు టేస్ట్ కూడా హెల్త్ కూడా చాలా మంచిది. ఈ మేము మా దగ్గర మీరు పెట్టుకున్నా సరే మేము మా మనసంతా పెట్టేసి చాలా కేర్గా, చాలా జాగ్రత్తగా, చాలా శుభ్రంగా చేసినామండి. క్వాంటిటీలో నేను ఎక్కడ తగ్గట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను చాలా మనసు పెట్టి చేస్తున్నాను, చాలా ఇష్టంతో చేస్తున్నానండి. ఇవన్నీ కూడా ఖాళీ కూర్చున్నా సరే మన వాళ్ళకి ఏమేమి ప్రోడక్ట్లు అందించాలని ఆలోచించి చికెన్ కారపొడి, ఆలుగడ్డ కారపొడి ఇవన్నీ కూడానండి మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. అసలు చికెన్ కారపొడి మా దగ్గర ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. పచ్చళ్ళు కానీ ఏనండి, ఇది ఎక్కువ సేల్ లేదని ఒకటి అనడానికి లేదు. మీకు నచ్చుతుంది కాబట్టి మంత్లీ సరుకులు చక్కగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. ఎక్కడికి పోవండి, మా దగ్గర మీరు పెట్టుకున్న ప్రతిదీ కూడాను మీ ఇంటికి వచ్చేంత వరకు ఫుల్ బాధ్యత మాది. ఓకేనా? చక్కగా ఇలా ఉల్లిపాయలు మగ్గినాయి కదా చూడండి, టమోటాలు కూడా వేసేసుకున్నాం. షార్ట్కట్లు అన్ని కలిపి కూడా పచ్చి పెట్టేసి కుక్కర్లో ఒక గ్లాసున్నర నీళ్లు పోసేసి మటన్కి అయితే 12 విజిల్స్ అండి, చికెన్కి అయితే ఒక 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో అలా వదిలేస్తే సూపర్ కూర. నిన్న ఫుల్ పొడి చికెన్ చేశాను, చికెన్ ఫ్రై చేశాను. అది నిన్న వీడియో కూడా వెళ్ళి చూడండి. చరిసతాక్షి 2లో కూడా వీడియోస్ అప్లోడ్ పెడుతున్నాను. ఇన్స్టాలో, ఫేస్బుక్లో అన్నింటిలో నేను పోస్టులు పెడుతున్నాను. మా కుక్క పిల్ల కూడా ఒక ఇన్స్టా ఓపెన్ చేసింది, అది కూడా మీకు కింద వీడియో కనిపిస్తున్నాను, చూసుకోండి. సరేనా? దాన్ని ఫాలో చేయండి ఫ్రెండ్. కుక్క పిల్ల చాలా ముద్దుగా ఉందని పక్కన చిన్న పిల్లని తెచ్చుకొని 10 రోజుల పిల్లలు పెంచుకొని ఇంజక్షన్లని, మందులని, దానికి ట్రీట్మెంట్లని, సోపులు, షాంపులు, స్నానాలు మా ఇంట్లో ప్రజెంట్ మేము చాలా హ్యాపీగా ఉన్నాము అంటే కుక్క పిల్ల వాళ్ళే. అంత హ్యాపీగా అనిపిస్తుంది. చిన్న పిల్ల కదా, వీళ్ళంతా తిరుగుతా, పాసి చేస్తా, అది ఎత్తుకుంటా నేను, అందులోనే సంతోషం. టమాటా వేసాం కదా, ఇది చూడండి. పచ్చిమిరపకాయలు నేను కొంచెం డైరెక్ట్గానే ఇలా వేసేస్తాను, ఎందుకంటే మేము అలా తినేస్తాము. కుక్కర్లో ఉడికేది కదండి, చాలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ అమ్మ ప్రోడక్ట్లు ఉంటే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోయింది. ఇందులో మనం ఏమేమి యాడ్ చేసాము? అల్లం వెల్లిపాయ పేస్ట్, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్, అమ్మ కూర కారం, ఇంకొంచెం ఘాటు కావాలి అనుకుంటే కొంచెం పచ్చడి కారం. అంటే పచ్చళ్ళకే వాడాలని కాదండి, ఏ కూరల్లోకైనా సరే ఆ కారం ఘాటు కోసం వాడేది. అమ్మ కూర కారం ఘాటు ఉండదా అని అనుకోవద్దు. అమ్మ కూర కారం మీడియంగా ఉంటుంది. అబ్బా టూ మచ్గా తినేవాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి అది కావాలనుకుంటే అలా అనమాట. సరేనా? ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకున్నాం. పసుపు, కారం, మటన్ మసాలా వేసేసుకొని తగినంత నీళ్ళు పోసుకోవాలి. ఈ పసుపు పొడిని చూసారండి, అసలు మేము ఇంట్లో వాడుకోవడానికి డబ్బాలు వేసాం, మీకు ప్యాకెట్లు వస్తాయి. చక్కగా చూసుకొని కొనుక్కోండి. ఇంట్లో శుభకార్యాలకు కానీ, ఫేస్కి రాసుకోవడానికి కానీ, మార్నింగ్ కడుపులోకి పసుపు తీసుకోవాలనుకున్నా, ఒరిజినల్ పసుపు అయితే మీకు హెల్త్కి మంచిది, ఎటువంటి కలర్స్ లేకుండా. పసుపు కొమ్మలు తీసుకొచ్చేది, ఎండబెట్టేదాన్ని వీడియోస్ పెడుతున్నాను చూడండి, చక్కగా బుక్ చేసుకోండి. అందులో నేను ఒక 3 టీస్పూన్లు వేసాను, టేస్ట్ కాబట్టి, మరి మసాలా వేసాను పడింది కాబట్టి. ఓకేనా? చూడండి, ఇది మటన్ మసాలా, ఇది కూడా మీకు 1 స్పూన్ వేసుకున్నాను. ఆ 1 స్పూన్ వేస్తేనే ఇల్లు గుమాయిస్తుంది. మీరు ఈ మటన్ మసాలా వేసుకున్న తర్వాత అమ్మ కూర కారం మీ దగ్గర అవైలబుల్లో లేకపోతే పచ్చళ్ళు కారం అయినా వేసుకోవచ్చు. అది కారమే, పచ్చళ్ళ కంటే వాడాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంట్లో కూరలో కూడా వాడుకోవచ్చు. మటన్ మసాలాలో అయితే కూర కారం వేసుకోవచ్చు. లేదబ్బా ఈ మటన్ మసాలా వేసుకుని అమ్మ కూర కారం వేస్తే ఇంకా చాలా బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఈ అమ్మ కూర కారం వాడుకోండి. లేదు మీ ఇంట్లో ఏదైనా కారం ఉంటే అది వాడుకుంటారంటే అదైనా వాడుకోండి. ఇప్పుడు నేను ఇందులో 1 కేజీకి 3/4 టీ స్పూన్ పసుపు వేసాను. ఈ కూర కారం 3 స్పూన్ల దాకా వేసాను. ఎందుకంటే ఇందులో నార్మల్ కారం అంత ఘాటు ఉండదు కాబట్టి. అలా అని చెప్పేసి తక్కువ డమ్మీ కారం కాదండి, అవసరానికి మించి కారం కాదు, మిత్తంగా ఉంటుంది. ఇవి వేసుకున్నాం కదా, ఇప్పుడు మీకు ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకొని ఇది ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు పర్లేదు దగ్గరకు రా చూడండి. ఇలా మసాలా మీడియం మంట పెట్టుకొని మగ్గించుకొని ఇది మగ్గుతూ ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇందులో మటన్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. చక్కగా మగ్గుతుంది కదా, మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి. చక్కగా ఈ మసాలా అంతా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మటన్ అనేది ఇందులో వేసేసుకుందాం. మటన్ కాంబినేషన్ అసలు మా దగ్గర చపాతీ పిండికి అయితే నేను అసలు ఎంత నాకు ఇష్టమో అంత బాగుంటుందండి. చపాతీ ఉడికిన తర్వాత కూడాను చిరుధాన్యాలు కదా, అసలు ఆ వర్ణం కలర్లో చపాతీ పెరపెరలాడుతా పొరలు వస్తా. చపాతీకి ఒక స్పెషల్ ఉంటుంది మా ఇంట్లో. పలావ్ కానీ చపాతీ కానీ ఏది బాగాలేదని చెప్పుకోవచ్చులేండి. ఒకటి అన్ని చెప్పండి, అన్నీ బాగుంటాయి. ఇందులో సాల్ట్ ఒకటే మనం వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? చూడండి, నేను 1 స్పూను కొంచెం వేసానండి. 1 స్పూన్ వేసాను అనుకోండి, ఎందుకంటే మటన్లో మనకి సాల్ట్ ఎక్కువ పట్టదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇదంతా వేసుకొని ఒక 2-3 మినిట్స్ చక్కగా మగ్గనివ్వాలి. ఎందుకు తెలుసా?
మటన్లో ఉండే నీసు వాసన పోయేటట్టుగా మనం మగ్గించుకోవచ్చు. 2 విధాలా వండిన కూరలు ఉన్నాయి, ఒక చికెన్ కానీ మటన్ కానీ. మొత్తం కలిపి ఒకేసారి 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత చికెన్కి, 10 విజిల్స్ వచ్చిన తర్వాత మటన్కి వంటి పక్కన పడేసిన రోజులు ఉన్నాయి. ఫ్రై చేసి ఇలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా చేసుకుంటే మనకి పచ్చివాసన లేకుండా కలరు అదొక టైప్ షేడ్ వస్తుంది. అది మొత్తం కలిపి ఒకేసారి ఉండింది అదొక షేడ్ ఉంటుంది. షేడ్ తేడా ఉంటుంది, టేస్ట్లో కూడా తేడా ఉంటుంది. కొంతమందికి ఆ టేస్ట్ ఇష్టం, కొంతమందికి ఈ టేస్ట్ ఇష్టం. చపాతీలో కాబట్టి ఇందులో మనకి షేర్ అలా ఉండాలని అన్నీ మనం లిక్విడ్ ఎక్కువ యాడ్ చేస్తాం కాబట్టి మనం ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాం. అదే కన్నా మనం బగారా రైస్లోకి అన్నింటిలోకి అయితే డైరెక్ట్ మనం పెట్టేసుకోవచ్చు. మంచినీళ్ళు తాగే గ్లాస్ అండి. ఇప్పుడు పైన ఉంది కాబట్టి గ్లాస్ నేను దీంతో పోస్తున్నాను. ఇది చూడండి, ఇది 2 గ్లాసులు కలిపి 1 గ్లాస్ అండి మీకు. చూడండి, నేను 4 గ్లాసులు పోసాను అంటే 2 గ్లాసులతో సమానం. చక్కగా ఇలా వేసుకున్నాం కదా. సాల్ట్ 1 స్పూన్ వేసాను. అవసరం ఉంటే కుక్కర్లన్నీ విజిల్స్ అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టిన తర్వాత కూడా మనం తీసేసిన తర్వాత వేసుకోవచ్చు. మరి సప్పకొండుకోవట్లేదు కదా, అవసరానికి సరిపడా వేసుకున్నాము అది. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం మంట అనేది కొంచెం పెద్దది పెట్టేసుకొని కుక్కర్ విజిల్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు చపాతీ అనేది మనం రెడీ చేసుకుందాం. ఓకే, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తెప్పించుకొని చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. అసలు బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చపాతీ చేసిన తర్వాత కూడాను ఎల్లో షేడ్లో ఉంటుంది చపాతీ. మన చిన్నప్పుడు మన అమ్మోళ్ళు మిషన్కి పట్టించి చేస్తారు చూడండి, అట్లా ఉంటుంది. కానీ ఇందులో ఇన్ని రకాల చిరుధాన్యాలు పడి కాబట్టి దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. కూర సిమ్లో పెట్టేసేయాలా?
ఇలా చేస్తా ఉంటే పక్క నుంచి తినేస్తా ఉండాలి. సిరి రెడీ అవే, అయిపోయింది వంట. చూడండి ఫ్రెండ్స్, మీకు పొరలు పొరలు ఎలా వస్తాయో చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి, ఇవ్వండి ఒక పొర, 2 పొరలు, ఇలా పొరలు వచ్చేస్తాయి. తిన్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి. అసలు ఈ మటన్ పొరలోకి అయితే ఏం చెప్పాలో అర్థం కాదు. మటన్ కలర్లో మటన్ కలర్ బాగుంటుంది. చూడండి మటన్ కర్రీ దగ్గరికి చూపించు, ఎంత బాగుందో చూడండి. జ్యూసీగా రెడ్గా ఆయిల్ అంతా పైకి వచ్చేసి చిక్కగా రెస్టారెంట్లో కర్రీ ఎలా ఉంటుందో అలా ఉంది. చక్కగా మీకు ఇలా చేసుకుంటారండి. చపాతీ, పూరి, పొరటా, పలావు దేంట్లోకైనా సరే మనకి ఈ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్, ఈ అమ్మ కూరకారం పట్టం, మటన్ మసాలా పట్టం చాలా మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. 2 రోజులు ఉంటుందో మటన్ మసాలా అయితే 1 కేజీ పెట్టుకుంటే మీకు దగ్గర 3 నెలలు పైనే పనిచేస్తుంది. మీరు వండుకునే దాన్ని బట్టి మటన్ ఏ రోజు వండుకోం కదండి. కానీ మటన్, చికెన్ దేనికి సరిపడా దానికి పౌడర్స్ అనేది మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా, కొంచెం వరకు సన్నంగా చపాతీలు చేసుకుంటారండి. అసలు ఇంటిలో పాడి హ్యాపీగా తినేసేయచ్చు. మనకి ఈ చపాతీ పిండి మన దగ్గర తప్ప మీకు ఏ హోటల్లో కూడా ఇంత టేస్టీగా దొరకదు, అది గుర్తుపెట్టుకోండి. ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కానీ నేతితో బాగుంటాయి. నాకు ఎంత ఇష్టం అండి చపాతీ, అసలు బాగా తృప్తిగా తింటాను నేను ఈరోజు. శిరీష,
కూర తీసుకురా కూర అందులో చూడేస్తా. తీసుకురా అదే లేదు ఫ్రీగా ఉంటుంది. ఇంత మందంగా ఉన్నానండి, ఇదేం పచ్చిగా ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. చపాతీ లోపల ఉడికిపోయిందండి, కలిపి మనం మూతేసి పెట్టినప్పుడే అది పచ్చిగా ఉన్నప్పుడే హాఫ్ ఉడికింది. మీకు తెలియని విషయం అది లోపల మధ్య వాటర్ రొటేట్ అవుతుంది అంటే అది ఆల్రెడీ లోపల ఉడికింది. ఇది నిజం, నేను నమ్మిన నమ్మకం. పచ్చడి కూడా చూసారండి, మామిడికాయ పచ్చడి మీరు కలిపి పక్కన పెడతారా? మీకు తెలియకుండానే ఆ పచ్చడి అంతా మామిడికాయ గుజ్జంతా పీల్చేసుకొని ఉడికిపోయినట్టుగా ఉడికి పైకి వాటర్ అనేది వచ్చేసింది. ఇది ఆయిల్ అనేది ఎవరు వండినట్టుగా మామిడికాయ అంతా మెత్తపడిపోయి అట్లా పిండి కూడా కలిపి పెట్టాము హాఫ్గా మెత్తగా పడిపోయి. అందుకే నేను చికెన్ కానీ మటన్ కానీ ముందు కలిపేసి ఒక అర్ధగంట పక్కన పెట్టండి, ముక్క నరాల్లోకి వెళ్ళి లోపలంతా మంచిగా ఉంటుందని అంటారు. ఇప్పుడు చపాతీ పిండి చక్కగా దోశ ఇడ్లీ పౌడరు ఏం కావాలంటే ఒక పూట చపాతీ ఒక పూట దోశ ఇట్లా మీకు నచ్చింది మీరు హ్యాపీగా తినొచ్చండి. రోగాలు తగ్గించుకోవాలి కదా. ఇవన్నీ కూడా మనం ఏమన్నా వేరేదేం కాదు కదండి. రాగులు, సొజ్జలు, జొన్నలు, ఒరుగులు, అవిసె గింజలు, బార్లీ, ఇవన్నీ ఎన్ని వెరైటీస్ ఆఫ్ పప్పు దినుసులు ఏ విధంగా కూడా మనకి ఆరోగ్యానికి హాని అయితే చేయవు. ఆరోగ్యానికి చాలా మంచిది, బోన్స్ దృఢంగా ఉంటాయి. మన పెద్దవాళ్ళు రాగులు, సజ్జలు ఇవి తినే కదండి ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు. మీకు తెలుసు కదా, యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రొట్టెలు, రాగి రొట్టెలు, సజ్జ రొట్టెలు, రాగి సంగటి ఇవే తిన్నాం. ఇప్పుడు దాకా బీపీలో షుగర్లు అది అంతలో ఉన్నప్పుడు కూడా బీపీ షుగర్ లేదు నాకు. ఇంక ఇప్పుడు మనం ఇట్లాంటి ఫుడ్ తినకపోతే అన్హెల్దీ అయిపోతాము. ఇక్కడ విపరీతంగా గాలి ఉంది, స్టవ్ పెద్ద మంట అదేనా. ఇలా మంట వచ్చినా కంగారు పడాల్సిన ఏం లేదు. ఇంట్లో అయితే భయం లేదనమా, బయట అవసరాలు ఏం భయం. పైగా ఈ మంటకి ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది పొగ. అయిపోయింది. వేడి వేడి తిందాం. ఓకే వేడి తిందాం. చూడండి కర్రీ ఎంత బాగుందో. చపాతీలన్నీ అయిపోయినాయి, ఒక తింటాం ఒకటే లేటు. వర్ణం కలర్లో చపాతీ తింటున్నప్పుడు దండం పెట్టాలండి, అంత టేస్ట్ ఉంటుంది. నేను బాగా నచ్చిన మా దగ్గర ఒక ప్రోడక్ట్ బాగా నా మనసుకు కూడా నచ్చిందనంటే ఆ చపాతీ పిండి. నాకు బోర్ పెడితే చపాతీ చేయాలంటే అంత ఇష్టం నాకు ఆ చపాతీ అంటే. రండి ఫ్రెండ్స్ తిందాం. చూడండి మటన్ కర్రీ ఎంత బాగా చేశాను, జ్యూసీగా యమ్మీగా ఎంత బాగుందనండి కూర. కావాలంటే మీరు నేను 2 గ్లాసులు పోస్తాను, ఇంకో గ్లాస్ అయినా పోసుకోండి. కొంచెం కుర్మాలాగా తినాలని నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఓకేనా సిరి, ఒక్కొక్కరికి ఒక్కొక్క చపాతీ వేసి ఇచ్చేస్తాను. ఈ బొయ్యి కలర్ని నాకేగా? నీకే. ఇట్స్ ఓకే. సంజు ಅಮ್ಮ ನನಗೆ ಅಷ್ಟೇ ಸಾಕು. ಒಂದು ಸಾಕಾ? ಅರ್ಧನೇ ಕೊಡಿ. ಒಂದು ತಿನ್ನಿ. ಒಂದು ಚೂರು ರೈಸ್ ಕೊಡ. అన్నం తినిద్దంట్లే. హాఫ్ చపాతీను ఒక రైస్ చాలంట. ಚೂರು ರೈಸ್. ఎంత బాగుందో చూడే. అవును వేసుకోండి ఫ్రెండ్స్. అసలు కొమ్ముడు కొమ్మేస్తానంటే నమ్మండి. ఇదిగోండి చూడండి, పొరలు వచ్చేస్తుంది. మీకు ఎన్ని పొరలు కావాలంటే అన్ని పొరలు అవి. ఓకేనా? అబ్బా సిరి, పొరలు చించేసుకొని ఇందులో నెయ్యి వేసుకొని బెల్లం వేసుకొని తింటే ఉంటుంది సిరి. పండుగలు చేసుకొచ్చి పగలగొట్టమన్నా కూడా పగలు కొడతారు. గుజ్జు ఈ గుజ్జు ఇంత చక్కగా ఇంకా కొంచెం డ్రైగా చేసా.
కుర్మలో తినాలని అదేనా కావాలంటే ఇంకో గ్లాస్ నీళ్ళు కూడా పోసుకోవచ్చు జనాభా ఎక్కువ ఉంటే. అబ్బా కూర అయితేనండి దండం పెడతారు. చపాతీ ఎంత సాఫ్ట్గా అంత బాగుంది చూడండి. అంటే ఆ చపాతీ వేసుకొని రైస్ పెట్టుకొని తింటాను. మటన్ కూర తింటాను చాలా ఇష్టం. అబ్బా నిజం సిరి బాగుందో. మటన్ లేవు. బాగుందండి. గుజ్జు చిక్కగా ఉంటే మనకి కూరాట వస్తుంది. ఎంత తిన్నా సరే అన్నంలో కానీ కూరలో కానీ దేంట్లోకైనా. ఈ కూర వండిన తర్వాత మీ వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు. ఉల్లిపాయ తినా ఉల్లిపాయ తింటే టేస్ట్ మారిపోయింది కదా, అందుకని మంట వస్తుందా? మటన్ ఒరిజినల్ టేస్ట్ పోయింది. అబ్బా ఎంత బాగుందో. ఈరోజు 3 గంటలు వర్కౌట్లు, వాకింగ్, యోగా అన్నీ కలిపి చేస్తాను నేను. తర్వాత 3:30 4 అట్లా లేచి ఇంత శక్తివంతమైన ఫుడ్ తింటే బోన్స్ కానీ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. మా దగ్గర ఉన్న ప్రోడక్ట్లు కషాయం పౌడర్ అవ్వచ్చు, మసాలా టీ పౌడర్ అవ్వచ్చు, అన్నీ హెల్దీనేనండి. లేదు మటన్ కూడా బాగా జ్యూసీ ఉడికిందమ్మా. చూడు మైసూర్లో మటన్ చాలా మంచిది. అసలు పచ్చడి పెట్టేటప్పుడైతే పచ్చి మటన్ ముద్దు పెట్టుకోవాలన్నట్టు అనిపించింది నాకు. వచ్చాయినా పొటేళ్ళు నేచర్లో గడ్డి తిని పుష్కలంగా పెరుగుతాయండి. అసలు కోళ్ళు, జంతువులు వేడి వేడి తినేటప్పుడు ముక్కల మట్టి రొంప బయటకు వచ్చి చూడు, దెబ్బకున్న వేడి పోయింది. జలుబు తగ్గుంటేనమ్మా తలకాయ కాళ్ళు ఇది ఎప్పించి షేర్వా చేసేసి చపాతీ కానీ, రాగి సంగటి ముద్ద కానీ, ఇది వేడి వేడి అన్నం కానీ తింటే లాకప్లో వేసావా? పడుకుంది అది. లేకపోతే ఇప్పుడు మనశ్శాంతి లేకుండా చేసేది. ఇన్స్టాగ్రామ్ వీడియో చేసిన ఫాలో చేయండి ఫ్రెండ్స్. మా కుగ్గి ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెన్షన్ చేస్తున్నా చూడండి, ఫాలో పెట్టి. డ్రైవ్ వేసుకోమా, పొడిగా తింటున్నాయింది. అయిపోయిందా? कौन है वो टैप अच्छे से ऑफ करो.
మామూలుగా లేదు. సూపర్ అంటే సూపర్ ఉందండి. తింటావా? సరే చూసావా? ఇదిగో చపాతీలు ఇలా పొరలు పొరలు వస్తున్నాయి చూడు. ఓకేనా? ఇదిగో ఇప్పుడు దీని అంతా చూసిద్ది సిరి. చాలా ఏం సిరి లాగిస్తున్నావా? చపాతీ ఉంది టేస్ట్ మామూలుగా లేదు. నిజంగా మా ఇంట్లో చపాతీ అని నేను చెప్పట్లేదు, మా మమ్మీ చేసినాను కాదు. అవును, నిజంగా ఈ చపాతీ నాకు చాలా బాగా నాకు బోర్ కొట్టిందంటే చపాతీ చేయాలంట. ఎందుకంటే అది వర్ణం కలర్ లో అంతా బాగుంటదండి. టేస్ట్ 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 బాగుంటుంది. అసలు బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, మనుషులు వీక్ గా ఉండరు. బోన్స్ నిజంగా వీక్ గా ఉంటాయి. ఒక 3 months మీరు 1 month తిని చూడండి, మీ బోన్స్ ఎంత దృఢంగా తయారవుతాయో. బోన్స్ అనేది ఎప్పుడు వీక్ గా ఉన్నా కూడా అది లైఫ్ లాంగ్ ఉండిద్దని అనుకోవడం పొరపాటమా. దాన్ని మనం మళ్ళీ మంచిగా చేసుకోవచ్చు, దృఢంగా చేసుకోవచ్చు. అంటే ఇట్లాంటి పిండి, ఇట్లాంటి చపాతీ పౌడర్లు, రాగి సంగటి పౌడర్, దోశ ఇడ్లీ పౌడర్, ఇవన్నీ చిరుధాన్యాలతో చేసినాయి కదా. 14 రకాల చిరుధాన్యాలు అంటే మామూలు విషయమా? ఈ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ కూడా గుజ్జమా, హెల్త్కి ఎంత మంచిది. డైట్ లో ఉన్న వాళ్ళు కానీ, వర్కౌట్ చేసేవాళ్ళు, జిమ్ములకి వెళ్ళే వాళ్ళు కుకింగ్ కూడా చేసుకోవచ్చండి. కుక్కర్లో పెట్టి వాళ్ళ జిమ్ముల్లో ఈ పేస్ట్ కలుపుకొని వేసుకొని శుభ్రంగా చేసుకొని తినొచ్చు. ఇంత బాగుంది. మటన్ మసాలా వేసండి. అవును, మటన్ మసాలా వేసా. గ్రేవీ కూడా చాలా డ్రై ఫ్రూట్ మసాలా పౌడర్ ఇలా డబ్బాల్లో వస్తాయండి మీకు. పౌడర్లు తప్ప మిగతా పేస్ట్లు, పచ్చళ్ళని డబ్బాలు. గ్రేవీ కావాలనుకుంటే ఈ పేస్ట్ కొనుక్కోండి. అది ఇది బయట అయినా ఉంటుంది, ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 3 నెలలు బయట అయినా పెట్టుకోవచ్చు. అలానే ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత బయట పెట్టకూడదు. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు అయినా ఉంటుందండి అది. కానీ తడి తగలకుండా చూసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టి బయట పెట్టి మర్చిపోతే బూజు వస్తాయి. చెమ్మ ఉంటుంది కదా, చెమ్మ వల్ల పాడుతాయి. అది పచ్చళ్ళకి, డ్రై ఫ్రూట్ లడ్డూలకి, డ్రై ఫ్రూట్ మసాలాకి, అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నిటికీ డబ్బాలు ఇస్తున్నాం మనం. డబ్బాలు, కార్డ్బోర్డ్లు అన్ని స్ట్రాంగ్ గా చేయిస్తున్నామా. 7 లేయర్లతో కార్డ్బోర్డ్ వస్తుంది. ఎంత వెయిట్ ని కూడా ఆపగలిగి దేశ విదేశాలు కూడా కొరియర్ పంపిస్తున్నా సరే నీట్ గా మంచిగా ఏమి పాడవకుండా వెళ్తున్నాయి. సేఫ్ సెక్యూర్ గా. డబ్బులు ₹1 పెట్టైనా సరే మంచి కార్డ్బోర్డ్లు, మంచి డబ్బాలే చేయించాను నేను. మటన్ కూడా మాకు ఈ ఊర్లో పచ్చడి పెడుతున్నాం కదండి, మటన్ పిక్కిలు. ఎంత మంచి మటన్ పెడతామోనండి అసలు. నిజంగా ఇక్కడ పొటేళ్ళు మంచి పుష్కలంగా అసలు కింగుల్లాగా అంటారు చూడండి, అట్లాంటి పొటేళ్ళు ఇక్కడ. కోల్డ్ కూడా హ్యాపీగా అసలు ఎంత శుభ్రంగా ఉంటాయి కోల్డ్ కూడా. ఎందుకంటే మట్టి ఉండదు కదండి, మొత్తం గడ్డిలోనే ఉంటాయి ఎప్పుడు. మనుషులు కూడా నువ్వు కోపం లేకుండా ప్రశాంతంగా బతికేయచ్చాను. అంటే క్లైమేట్ అలా ఉంటుంది. ఆ వెదర్ ఇప్పుడు ఇంత ఎండాకాలం ఆంధ్రాలో 42 degrees ఉంది. ఇప్పుడు ఇక్కడ కూల్ వెదర్. చూపించు, మబ్బుల్లో ఉంటుంది. తుప్పర్లు మొత్తం. ఇప్పుడు కూడా సన్న సన్న తుప్పర్లు ఇలా పడతానే ఉంటాయి. కోపం రాదు, ప్రశాంతంగా ఉంటుంది. తిన్న అన్నం వంట పెట్టింది మనిషికి. ఇట్లాంటి వాతావరణం చాలా ఇంపార్టెంట్ అండి. నేచర్ ఎటు చూసినా నేచరే. స్వచ్ఛమైన కూరగాయలు, అల్లం ఇది మా అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ, అల్ల పచ్చడి కానీ తోటల నుంచి బస్తాలు తీసుకొచ్చి పెట్టేశారు. ఒక్కొక్కరు ఎంత ఆర్డర్ పెట్టుకున్నారు. ఒక మనిషి వీక్గా ఉంటే రికవర్ చేసుకోవడానికి 3 నెలలు మా. మంచి హెల్తీ ఫుడ్, డైట్ ఫుడ్ తిని హెల్తీగా ఉంటా, వాకింగ్, వర్కౌట్లు ఇవి చేసుకుంటా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రికవర్ అవుతారు. షుగర్ కూడా పోయింది. ఎందుకు? మీరు చేసే వర్కౌట్లకి షుగర్ లైఫ్ లాంగ్ మందులు వేసుకుంటామని గ్యారెంటీ ఏమైనా ఉందా చెప్పండి? మీరు తగ్గించుకోవాలనుకుంటే ఒక దేవుడు బిడ్డలాగా 3 నెలలు మీరు రెడీ అయ్యి చూడండి, కష్టపడి దెబ్బకి అన్నీ రికవర్ అయిపోతాయి. మనిషి సెట్ అయిపోతాడు. ఆరోగ్యం అసలు సరిపోయింది. అసలు బాక్సులు మందులు వాడాల్సిన అవసరం లేదు. ఛాలెంజ్ చేసుకోండి. ఇన్ని రోజులు ఛాలెంజ్లో నేను నిష్ఠగా 4ంటికి 3ంటికి లేచి వాకింగ్లు, యోగాలు, వర్కౌట్లు అన్నీ చేసుకుంటాను. నేను ఒక 3 గంటలు నా బాడీ కోసం పెట్టుకుంటాను. హెల్తీగా డైట్ తింటాను, డైట్ ఫుడ్ అని మీరు ఛాలెంజ్ చేసుకోండి. నేనైతే 2 చపాతీలు తిన్నాను. అంతలావు చపాతీలు మనం సన్నగా చేయము. అంతలావుగా చేసినా లోపల పచ్చి ఉండదండి. అసలు వర్ణం కలర్లో మంచిగా ఉంటుంది. ఆ కుర్మా కూరలో ఎంత బాగుందో తెలుసా అసలు. రెగ్యులర్గా యూట్యూబ్లో వీడియోస్ పెడతాను. చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు మర్చిపోతున్నారా? మేము ఎంత పద్ధతిని వీడియోస్ చేస్తున్నాం. పిల్లల్ని పెట్టుకొని ఎంత కుకింగ్ వీడియోస్ ఇవన్నీ చేస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను. ఒక మంచి అమ్మాయిని సపోర్ట్ చేయడం మీ బాధ్యత కదా చెప్పండి. 2 పిల్లల్ని పెట్టుకొని నేను మంచి వీడియోస్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక ఆడపిల్లకి మీరు నిజంగా న్యాయం చేసినట్టు అవుతుంది.
మా దాంట్లో అసలు వేస్ట్ కంటెంట్ ఏమి ఉండదు. ఎప్పుడు వంటలు అంటే తప్ప మీకు చూసిన వాళ్ళకి కన్నుల విందులా ఉంటుంది, మా యూట్యూబ్ అలా ఉంటుంది. భోజనం అంత మంచిగా వంటలు చేస్తాను. విలేజ్ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కూర్చొని కార్ పెట్రోల్ ఏంటి వర్కర్స్ ఏంటి ఇంత పెట్టుకొని ఎందుకు వెళ్తున్నాను అందరూ చూస్తారు కదా. నేను ఏదైనా సరే సొసైటీలో అందరూ నచ్చాలి అన్నట్టుగా నేను ఒకసారి కూడా ఆలోచించుకోకుండా ఎంత దూరమైన వెళ్ళి నేచర్లో వీడియోస్ తీసి మన వాళ్ళు అందరూ అలా చూస్తున్నారు. మన ఇన్సెట్స్ తెలుస్తాయి కదా. చక్కగా బుక్ చేసేసుకోండి. చికెన్ కారపొడి ఎంతమంది సపోర్ట్ చేశారు? చికెన్ కారపొడి, చికెన్ తురుము పచ్చడి, ఆలుగడ్డ కారపొడి ఇవన్నీ మనం కొత్తగా స్టార్ట్ చేసింది. 60 కేజీ చికెన్ కారపొడి ఒక రోజులో అయిపోయిందండి. ఒక ట్రిప్ 1 డేలో కొరియర్ చేస్తే అయిపోతుంది. అంత డిమాండ్ ఉంది. మనం కూడా 60 కేజీలు చికెన్ ఒకేసారి పచ్చడి ఎప్పటికప్పుడు మనం 25-30 కేజీలు పెడతాం తప్ప 60 కేజీలు చికెన్ తీసుకొచ్చి ఒకే రోజు చేయడం, ఒకే రోజు అయిపోవడం అది చాలా ప్రౌడ్ అనిపించింది నాకు. నచ్చిన వాళ్ళు అది తినేసి మళ్ళీ వెంటనే పెట్టుకున్నారు మళ్ళీ కారపొడి. చికెన్ పికిల్ ఏంటి, మటన్ పికిల్ ఏంటి, గోంగూర మటన్ ఏంటి, రొయ్యల గోంగూర ఏంటి, ఏదైనా అసలు తిరుగులేదండి. కమ్మటి వాసన ఓపెన్ చేయగానే గొప్ప పని. మేము మా మీద నమ్మకం పెట్టి ఈ ప్రోడక్ట్లు అనేది అమ్ముతున్నాం అండి. అవి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అంతా హోమ్ మేడే చాలా నాకు నచ్చినట్టుగా నేను చక్కగా దగ్గర నుంచి ఆ పచ్చడిలో వేసే పసుపు అన్ని హోమ్ మేడే. మేము మా చేత్తో మేము తయారు చేసి మంచి క్వాలిటీ అప్పుడు మా మమ్మీ ఫ్రెష్ గా పట్టేసి పిగిల్ పెట్టింది. కాంప్రమైజ్ అవును. అల్లం వెల్లి పెట్టేసి స్టోరేజ్ పెట్టుకోకుండా అప్పటికప్పుడు వేస్తాను తెలుసామా. మనకి ఇక్కడ అసలు అల్లాన్ని కొదవున్నామా ఎప్పుడు చూడు స్వచ్ఛమైన అల్లం, మొత్తం అల్లం తోటలే ఎక్కడ చూసినా. అసలు పచ్చి అల్లమే కచ్చకట్టమని తినాలన్నంత స్వచ్ఛమైన అల్లం. అసలు ప్రిజర్వేటివ్స్ అనేది యూజ్ చేయం, ఎందుకంటే అలా స్టాక్ ఉంచే మాకు అవకాశం ఉండదు కాబట్టి. అందులో ఇంకే కెమికల్స్ కానీ ఎటువంటి యూజ్ చేయం. అవి నిల్వ ఉండాలి అని, ఎందుకంటే మా దగ్గర ఇవాళ పెట్టింది వర్ణం కలర్ లో ఎంత సాఫ్ట్ గా ఎంత మంచిగా కనిపిస్తుంది. అవును చాలా బాగుంది. యాక్చువల్ చెప్పాలంటే నాకు బయట చపాతీ అసలు నచ్చదు, మా ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఆగుతున్నావు దాన్ని అంత చొప్పున వేసింది. అది ఒక చేతితో పీక్కురా, 2 చేతులు అలా పీకేసుకొని తినేసేలా. అంటే లావుగా ఉంది, స్మూత్ గా కూడా ఉంది. అదే మరి లోపల అంతా పచ్చిగా ఉంటుంది మెత్తగా. నేను యూజ్ చేశాను కదా. నాకు ఎంత ఇష్టమో ఈ చపాతీలు అంటే. మన నుంచి అనుకుంటున్నాం ఇంట్లో చపాతీ ఏవే చపాతీ ఎందుకు మనసు లాగింది అబ్బాయి ఈరోజు దుమ్ము దులుపు దంచుకోండి. నాకేమో చపాతీలు చేయడం రాదు. మా మమ్మీ డైట్ దోశ చాలు ఇడ్లీ చాలు అంటది. దాక్షి ఉంటే పెద్ద తోడేసుకునేది. చాలా ఇష్టం. పిండి కొంచెం అట్టు పెట్టానమ్మా, అది వచ్చిన తర్వాత వేడి వేడి చేద్దామని. నాకు ఆ చల్ల చపాతీ అంటే చాలా ఇష్టం అండి. చల్లగా ఉండేది చేసిన తర్వాత బాక్స్ అసలు అది పచ్చిగా ఎంత వాసన వచ్చి ఎంత బాగుంటుందో తెలుసండి. బాక్స్ వేసి పెట్టండి, చల్లారిన తర్వాత వేడి వేడి పెడితే వాటర్ మళ్ళీ కింద దిగి ఆవిరికి పాడైపోతుంది. ఏదో బూరెలు తింటున్నప్పుడు అప్పుడప్పుడు తింటున్నట్టు బెల్లం వేసుకోనమ్మా, కొంచెం నెయ్యి అలా వేసుకొని తింటే ఉంటుంది సిరి. ఈ రొట్టెల్లో పిల్లలు కానీ మెచ్యూర్ అవ్వాల్సిన పిల్లలకి పెట్టిన, నడుములు వీక్గా ఉన్నోళ్ళు కానీ, బలహీనంగా ఉన్న వాళ్ళకి, షుగర్లు గీగర్లు ఏమి లేకుండా ఉన్నవాళ్ళు స్వీట్ తినొచ్చు బెల్లం వేసుకొని. అవి ఉన్నోళ్ళ షుగర్ వేసుకొని బెల్లం వేసుకొని తినలేము. యాక్చువల్లీ ఇది షుగర్ అండ్ థైరాయిడ్ వీళ్ళందరికీ షుగర్ ఫ్రీ లాగా. అవును చాలా బాగుంటుంది. అవును. రైస్ బదులు ఒక పూట తినొచ్చు, రైస్ బదులు. అవును.